డెవలప్మెంట్ నిజంగా మీరు ఇంటింటికి పథకాలు నీళ్ళు ఇచ్చారు, పింఛన్లు ఇచ్చారు, అలాంటప్పుడు మళ్ళీ ఇంత ప్రచారం అవసరం అంటారా? అంటే ఇంటికాడ కూర్చోమంటాం అవసరం అంటారు, నేనంటారు అవసరం అంటారా అంటారా నేను? ఇది 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 మనం ఎన్నికలప్పుడు తప్పకుండా ప్రజలకి పోయి ఓటు అడగాల. ఇది సాంప్రదాయం, మన దేశవ్యాప్తంగా సాంప్రదాయం. లేదు V3 ద్వారా కొత్త సాంప్రదాయం తీసుకొస్తే తీసుకురా, మన బాగానే ఉంది. ఒక ఎమ్మెల్యేగా కుతుబుల నుంచి వచ్చారు, ఇక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని ఎలా ఓన్ చేసుకోవాలి మరి? చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఒక యువకుడిగా, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా చాలా చక్కగా స్వాగతిస్తూ ఉన్నారు. చాలామంది హైదరాబాద్లో కూడా నివాసం ఉంటా ఉన్నారు, చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఒక ఇది మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, మా గ్రామంకి రావడం చాలా బాగుంది. మా ఎమ్మెల్యే గారు కూడా గతంలో ప్రభాకర్ రెడ్డి గారు మాకు మంచి అందుబాటులో ఉన్నారు. పాజిటివ్గా తీసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో టీ తాపిస్తున్నారు, భోజనం చేపిస్తున్నారు, వాళ్ళు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ మా కుటుంబ సభ్యులు వచ్చిన సంతోషపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మన ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇవన్నీ మంచి పరిణామాలు, మంచివి స్వాగతించాలా. దీన్ని ఒక మంచి దృక్పథంతో చూసినట్టయితే అర్థమవుతుంది మనకి.